చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బయట కూడా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఈ నెల 29, 30, 31 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, దిద్దుబాటు ప్రార్థనలు. 3 నెలలకు ఒకసారి సహవాసులు జరిగే ఉపవాస ప్రార్థనలో ఒక భాగంగా ఈ 10వ నెల అక్టోబర్ మాసంలో కూడా ప్రభు సహాయం చేస్తే 3 దినాలు మనం సమకూర్చబడి దేవుని సలగపడదాం. సిద్ధపాటు కలిగి ఉండండి. 28వ తారీఖు సాయంత్రం సిద్ధపాటు కూడుకుంటుంది. 29 తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రి. అలాగే 30వ తారీఖు తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రి. అలాగే 31 తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రి. ఇట్లా 3 పూటలు 3 దినాలు మనం సమకూర్చబడతాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోనికి దైవజనులు ఎర్నెస్ట్ పాల్ గారు వస్తున్నారు. వాస్తవానికి 31వ తారీఖు బహిరంగ సభ చివరి రోజు జరగాలి, కానీ దైవజనులకి ఉన్న అనుకూలతను బట్టి 30వ తారీఖు ఇచ్చారు. కనుక 2వ రోజే బహిరంగ సభ జరుగుద్ది. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని చిత్తమైతే ఈ వారంలో మంగళవారం రాత్రి నేను రాజస్థాన్ ప్రయాణం చేయబోతున్నాను. నా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. మరలా ఒక 4-5 రోజుల్లో మీ మధ్యకి వచ్చేస్తాను. కనుక ఆ కాన్ఫరెన్స్లో పాలు పొంది రావడానికి ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. అలాగే వచ్చే నెలలో దుబాయ్ ప్రాంతానికి వెళ్ళే ఆ కాన్ఫరెన్స్ విషయంలో నేను బ్రేక్ అవుతున్నాను. ప్రార్థన చేయండి. మరలా అదే సేవకులు ఆయా దేశాల్లో కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటా. దైవజనులు సింగపూర్, మలేషియాలో కూడా కాన్ఫరెన్స్ ఉంటుంది. ఏదైనా ఫిబ్రవరి అవకాశం ఉంటే హాజరవ్వమని అడిగితే నేను చెప్పాను, నవంబర్లో నేను బ్రేక్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో హాజరవుతానని. కనుక ప్రార్థన చేయండి. బయట దేశాలకు కూడా వెళ్ళడానికి ప్రభు అవకాశాలు ఇస్తున్నారు. కనుక దేవుడు మార్గాలు తెరిచి ప్రభు నడిపించి మళ్ళీ బలపరచునుగాక. ఆమెన్. యెరూషలేము వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఎవరైనా సిద్ధపాటు కలిగి ఉంటే నాతో పాటు మిమ్మల్ని కూడా పట్టుకుపోతా. కనుక వెళ్ళాలని ఆశ ఉంటే ఒక మాట చెప్పండి, ఏమేమి చేసుకోవాలి, ఎంత ఖర్చు మొత్తం చెబుతాను, సిద్ధపరచుకొని ఉండండి. నాతో పాటు ఒక టూర్ ఎదురు యెరూషలేముకి అయితే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఈ పరిచర్ని అంచులంచులుగా దీవించాలి, ఆర్థికంగా అలాగే అన్ని విషయాల్లో ప్రభు బలపరచాలన్న ఒక ఆశ. ప్రభు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తారని నమ్మకం నాకు ఉంది. ఈ పరిచయ పట్ల నాకు ఒక దర్శనం లేదు, కానీ దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన ప్రణాళిక ఈ పరిచయలో రూపులు దాల్చబడినట్లుగా ప్రార్థించండి. ప్రభు అన్ని విషయాల్లో మార్గాలు తెరిచి ఆయన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయాలి. బయట ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభు నన్ను బయటికి తీసుకెళ్ళని ప్రార్థన చేస్తున్నాను. బయటికి తీసుకెళ్ళయ్యా వాడుకో, నీ పాత్రగా నిలుపని ప్రార్థిస్తున్నాను. కొన్ని నెలలుగా భారం కలిగి ప్రభు వెళ్ళిగా మార్గాలు సరళీకరిస్తున్నారు. మీ ప్రార్థనలు కూడా నాతో ఉన్నాయని నమ్ముతున్నాను. మీ ప్రార్థనలు బట్టి గడిచిన బుధవారం వాస్తవానికి భయానకమైన యాక్సిడెంట్ గురవ్వాలి, ప్రభు త్రుటిలో తప్పించాడు. కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా ఆశ్చర్యం, ఆ గుద్దుడు నా శరీరాన్ని తగిలింటే ఏదో ఒకటి బ్రేక్ అయ్యేదని. అదే పరిస్థితుల్లో కొంచెం లావు ఉన్నప్పటికీ పడ్డా కొంచెం ఇబ్బంది అయ్యేది. తగ్గడం చాలా మంచిదైంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏదేమైనప్పటికీ మనకు మేలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. నా నమ్మకం, అపవాది తలచిన కీడులను మేలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆమెన్. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలు ఎత్తి పట్టండి. మీ సేవకుడు దేవుడు ఆయా ప్రాంతాల్లో వాడుకోవాలని మీరు కూడా భారం కలిగి ప్రార్థించండి. మీకు ఆశీర్వాదకరంగా ఈ దీన సేవకుడు దేవుడు నిలపాలని ప్రార్థించండి. ఈ పరిచర్ని దేవుడు గుర్తించాలని ప్రజలు గుర్తించకపోయినా పర్వాలేదు, ప్రపంచం గుర్తించకపోయినా పర్వాలేదు. నా ఆశ ఒకటే, ఈ చిన్న పరిచర్ని దేవుడు ఆయన లెక్కల్లో గుర్తిస్తే చాలు. ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని తరతరాలుగా మనం ఈ ప్రాంతానికి ఇవ్వగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.